నమస్కారం సార్. No. సార్ లేడీస్‌లో Yeah. ముఖ్యంగా హార్మోన్స్ ఇన్‌బాలన్స్ అవ్వటానికి కారణాలు ఏంటి? అసలు ఎందుకు హార్మోన్స్ అనేవి ఇన్‌బాలన్స్ అవుతున్నాయి? మనకి పూర్వకాలంలో చూసుకుంటే లేడీస్ అంతా మంచిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా హార్మోన్స్ ఇన్‌బాలన్స్ అయిపోయినాయి అంటున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి సార్? See, um, there are 5 toughest phases for the life of the every woman. They have to come across those phases. Those are 5 toughest phases in the life, and they have to come across in the life. So, ఈ 5 phases ఏంటి అని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది. సో వన్ ఈజ్ ద ఫస్ట్, దట్ ఈస్ కాల్డ్ ప్యూబర్టీ. సో ప్యూబర్టీ మీకు స్టార్ట్ అయితే అదే టైంలో మీకు అట్ ద ఏజ్ ఆఫ్ 13 మీకు హార్మోనల్ ఇంబాలన్స్ మీ బాడీలో స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఆర్ డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్, హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ, నార్మలీ రకరకాల ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, లైక్ కొంతమందికి జుట్టు ఊడిపోవడం, కొంతమందికి బిహేవియరల్ చేంజెస్ రావడం, కొంతమందికి మూడ్ స్వింగ్ రావడం, అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ వాయిస్ చేంజ్, లేకపోతే కొంతమందికి అటిట్యూడ్ చేంజ్, వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్లీనెస్ అనిపిస్తాయి అన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దానిలో ఎట్లా ఉంటుందంటే కొంతమందికి లైక్ దే వాంట్ టు బీ ఇన్ ద లోన్లీ ప్లేస్, దే వాంట్ టు బీ ఇన్ ద కామ్ ప్లేస్, అండ్ ఇరిటేషన్ బాగా పెరుగుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ నార్మలీ కమ్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ, అండ్ దిస్ ప్రాబ్లమ్ విల్ బి దేర్ ఫర్ 2 years, 1.5 to 2 years ఉంటుంది ప్రతి ఒక్కరికి. అండ్ ఈ టైప్ ప్రాబ్లం వచ్చినప్పుడు యాక్చువల్లీ మోడర్న్ మెడిసిన్ హ్యాస్ నో పర్టికులర్ సొల్యూషన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఈ టైప్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వస్తే ఉంటాయి. అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్కు మనము నార్మలైజ్ చేయాలంటే we have the best option. Actually, we have the best medicine. If somebody is coming to me and they are taking my medicine, they are using it, so they'll become normal. And it doesn't take much time. They'll become normal in 1 month only. Okay, sir. So rest of the periods, they can maintain themselves with a normal way. లేకపోతే ఏమవుతుందంటే 1.5 to 2 years వరకు వాళ్ళకు చాలా కష్టం ఉంటుంది అనమాట. అండ్ అదే టైంలో వాళ్ళకు రకరకాల లైక్ రొమాంటిక్ థాట్స్ విల్ కమ్, and they may divert the mind towards the sexual activities. ఆ టైపు ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళడం అవకాశం ఉంది అన్నమాట. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుందని ఈ టైప్ ప్రాబ్లమ్స్కి మనం నార్మలైజ్ చేయాలంటే దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్, దే కెన్ యూజ్ దట్ మెడిసిన్ అండ్ ఇట్ విల్ బికమ్ నార్మల్. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఇస్ ద నార్మల్ మెన్స్ట్రువల్ పీరియడ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ మంత్. ప్రతి నెల వచ్చే నెలాసరి మనం చెప్తాం కదా. సో ఈ నెలాసరి వచ్చినప్పుడు కూడా ఆ టైంలో ప్రతి ఒక్క లేడీకు నార్మల్గా ఈ టైపు లైక్ హార్మోనల్ ఇంబాలన్స్ జరుగుతుంది. సో దట్ స్టేజ్ ఫర్ 3 to 4 days. ఆ తర్వాత అగైన్ ద బికమ్స్ నార్మల్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ ఫేజ్, అండ్ దట్ ఈజ్ ఇన్ జనరల్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్, దట్ దెర్ ఈజ్ నో నీడ్ టు యూజ్ ఎనీ సైడ్ ఆఫ్ మెడికేషన్ ఫర్ దాట్. అండ్ అది కాకుండా ఒకరికి ప్రెగ్నెన్సీ, ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ వచ్చేసిందంటే వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబాలన్స్ డెఫినెట్గా జరుగుతుంది. అండ్ ఇట్ విల్ స్టే ఇన్ ద ఉమెన్ బాడీ టిల్ ద డెలివరీ అయ్యేప్పుడు వరకు ఆ టైపు హార్మోనల్ ఇంబాలన్స్ వాళ్ళ బాడీలో జరుగుతూనే ఉంటాయి. సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ ఫేజ్. సో ఈ టైప్ ఫేజ్లో కూడా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, అండ్ నార్మల్గా వీ హ్యావ్ టు కోఆపరేట్ దెమ్. దట్ ఈజ్ మై సజెషన్. అండ్ అనదర్ థింగ్, apart from that pregnancy, when they are coming to lactation, like delivery అయిపోయింది, ఫీడింగ్ చేసిన టైం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ లాక్టేషన్ ఇన్ మెడికల్ టర్మ్స్. సో ఈ లాక్టేషన్ పీరియడ్లో నార్మల్గా 18 months వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ 18 months వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతూనే ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫేజెస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ద లాస్ట్ వన్, దట్ ఈస్ కాల్డ్ మెనోపాజ్. ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు నియర్ అబౌట్ 10 years అనుకోండి, 45 to 55. So that is the phase they have to suffer like multiple problems, and they will have number of problems actually. So these are the 5 toughest phase in the life for all the women. So they have to go through that, and definitely they have to manage that by taking some sort of medication. And if they are not getting any sort of proper medicine from different places, then they can come to my clinic and they will definitely get the proper treatment. ఇలాంటి వాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు సార్?
యా, ఎలాంటి ప్రాబ్లమ్స్కు మనకు న్యాచురల్గా మనం నార్మలైజ్ చేయాలంటే ఒకరికి డైలీ బేసిస్లో మినిమం 40 minutes ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే సార్. ఓకే, అండ్ దట్ షుడ్ బి స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, వాళ్ళకు ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ డయట్ తీసుకోవాలి. బ్యాలెన్స్ డయట్ తీసుకుంటే వాళ్ళకు ప్రాబ్లం ఉండవు. లేకపోతే అగైన్ ద హార్మోనల్ ఇంబాలన్స్ విల్ బికమ్ సివియర్ యాక్చువల్లీ. ఓకే సో దానివల్ల అన్ని రకాల సిమ్టమ్స్ మనకు అగ్రవేట్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ టు ఫేస్ ఇన్ ద ఆల్ ద ప్లేసెస్, లైక్ మేబీ ఇన్ ద వర్క్ ప్లేస్, మేబీ ఇన్ ద హోమ్ ఆర్ హెర్ ఎవర్ యు ఆర్. సో ఇది కూడా వస్తుంది అన్నమాట. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ డయట్ తీసుకోవాలి. డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టాలి. అండ్ ప్రాపర్ రెస్ట్ కూడా ఉండాలి లేడీస్కు అదే టైంలో. ఓకే సో ఈ టైపు మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మనకు ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ హార్మోనల్ ఇంబాలన్స్ ఎక్కువగా జరగకుండా ఉండాలంటే డిపెండింగ్ అపాన్ ద ఫేజ్ దే ఆర్ ఇంటూ, అది చూసుకోవాలి మనం. ఓకే సార్. సో సపోజ్ లెట్ us say దే ఆర్ ఇంటూ మెనోపాజ్ టైం వచ్చేస్తే వాళ్ళకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి దే హ్యావ్ టు యూజ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడికేషన్. దే హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద మెడిసిన్ ఇన్ మై సజెషన్. దెన్ ఓన్లీ దే కెన్ బి నార్మల్ ఇంటూ ద లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ నార్మల్గా ఉంటే వాళ్ళకు ఇరిటేషన్ రాదు, ఏ టైప్ ప్రాబ్లమ్స్ రాదు, నిద్ర పడతాయి, అన్ని విధానాలు బాగానే ఉంటాయి అన్నమాట. సో లైక్ దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద ఫేజ్ వైజ్. సో వీ కెనాట్ సే ఎనీ పర్టికులర్ రెమెడీ, బట్ ఐ విల్ సజెస్ట్ దెమ్ దే షుడ్ గెట్ రెడీ బిఫోర్ దాట్. బిఫోర్ ఆల్ దీస్ పీరియడ్స్ విచ్ 5 pages విచ్ ఐ టోల్డ్ యూ, ఈ 5 pagesలో మనకు వచ్చే ముందే మనం రెడీ అయిపోవాలి. లైక్ ఓకే, దిస్ కమ్స్ ఇన్ ద లైఫ్, వీ హ్యావ్ టు గెట్ రెడీ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్స్. ఆ టైపు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఒక రెడీ ఇన్ కేస్ రెడీ అయిపోయారంటే వాళ్ళకు 100 to 100% వాళ్ళకు ప్రాబ్లమ్స్ అసలు తెలియదు. అండ్ దే కెన్ లీడ్ ఏ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.